తెలంగాణని అవమానించినటువంటి అమిత్ షా పైన ఒకరోజు మాట్లాడారు. అదే కాకుండా తెలంగాణ ఆంధ్రాని పాకిస్తాన్ ఇండియా లాగా మాట్లాడినటువంటి ఒక ఎంపీ. సో ఈ విషయంలో ఎందుకు మీరు వ్యతిరేకించలేకపోయినా, మీరు ఎందుకు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కానీ మిగతా సంబంధించిన మీ జననాయకులు అండ్ తెలంగాణ బిడ్డ అని చెప్పుకునే మీరు గద్దర్ గారు పవన్ కళ్యాణ్ గారికి గద్దర్ అంటే అభిమానం అని ఎన్నోసార్లు ఆయన చెప్పారు. గద్దర్ అని అమిత్ షా అవమానించినప్పుడు, అమిత్ షా మాట్లాడినప్పుడు ఎందుకు మీ జననాయకులు ఎందుకు ఖండించలేదు? మీరు ఎందుకు తెలంగాణ బిడ్డ? నేను ఏమంటున్నాను, యాజ్ ఏ తెలంగాణ బిడ్డగా, ఉద్యమాలు చేసుకున్న బిడ్డగా, మీరందరూ మనమందరమే కలిసి ఎన్నో విషయాల పైన మనం బయటికి తీసుకొచ్చిన వాళ్ళం. అది మీ అందరికి తెలుసు. ప్రత్యేకంగా నేను ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న మంగ్లీ కేసులో కూడా మనం అందరం పోయి చేసిన వాళ్ళం. మొన్న మీరు అడిగిన దానికి ఏదైతే ఉందన్నా, నేను ముఖ్యంగా నేనేం చెప్పినా, మీరు అడిగిన క్వశ్చన్ కు నేను చెప్పే ముందు, ఇంతకు ముందు యాదగిరి అన్న విషయంలో కూడా నేనేమన్నా, యాదగిరి అన్న, నేను యాదగిరి అన్న మీరంటే నాకు గౌరవం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటలు కూడా నేను వినలేదు. మీరంటే నాకు ఇష్టము. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా చే నెంబర్ దగ్గరకు వచ్చి మాట్లాడితే, చే నెంబర్ దగ్గర కూడా వచ్చి మాట్లాడితే మీ మాటలు విన్న అంత గొప్ప వ్యక్తులు. కానీ మీరు ఇట్లా మాట్లాడడం పద్ధతిగా లేదు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతం పైన కానీ, తెలంగాణ వ్యక్తులను కానీ, తెలంగాణ ఉద్యమకారులను కానీ ఎప్పుడూ కించపరచలేదు. నేను ఆ విషయం పైన మాట్లాడిన పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏం మాట్లాడిందంటే, ఇంకోటి మూడు పెళ్లిళ్ళు అనుకుంటా మన పాషం యాదగిరి అని ఒక మాట మాట్లాడిండు. ఏం మాట మాట్లాడిండు? 5 పెళ్లిళ్ళు చేసుకున్నాడు కూడా మాట్లాడిండు అంటే తప్పు కదా? ఇది వ్యక్తిత్వ హననం కాదా? అంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడే అర్హత రాజ్యాంగం నీకు ఒక్కరికే కల్పించిందా? వ్యక్తిగతంగా అయితే నువ్వు మాట్లాడే హననం చేయొద్దు కదా. ఆర్టికల్ నీకు 91 ఏం చెప్పిందన్నా? నువ్వు మాట్లాడే స్వేచ్ఛ. మరి 92 ఏం చెప్తుంది? ఇది పద్ధతి కాదు కదా. నేను అందుకని అని చెప్పేసి, నేను ఎవరెవరు, పృథ్వీ కావచ్చు, ఎవరైతే ఉన్నాడో పృథ్వీ కావచ్చు, దాని తర్వాత పాషం యాదగిరి కావచ్చు, లేకపోతే బక్కా జడ్చన్ కావచ్చు, లేకపోతే ఇంకో తులసి చంద్ర గారు కావచ్చు. ఆడబిడ్డ కాబట్టి నేను గారేనా అంటున్నాను. కానీ ఎప్పుడైనా మిమ్మల్ని కానీ, మీడియాని కానీ నేను ఎప్పుడైనా ఒక నెగిటివ్ మాట్లాడినా? నేను మాట్లాడింది ఇప్పుడు అన్నా నువ్వు నన్ను తిట్టు. మనము ఎన్నో ఉస్మానియాలో ఎన్నో ప్రోగ్రామ్ చేస్తాం. 0.001 కూడా మిమ్మల్ని మంచిగా చూసుకున్నా కానీ ఎప్పుడైనా మాట్లాడినా? ఇప్పుడు నువ్వు నన్ను అరే సంపదగా అంటే నేను నిన్ను అన్న ఎందుకన్నా అంటావా? అరే ఎందుకన్నావురా అంటున్నా. నేను కూడా మనిషినే కదా. రాజ్యాంగంలో నాకు కూడా కల్పించింది కన్నా వాక్ స్వాతంత్రం అని చెప్పుకొని నువ్వు నాకు ఎట్లా పడతా మాట్లాడతా నేను అంటున్నాను. పాయింట్ నెంబర్ 1 ఇది అన్న. సీనియర్ జర్నలిస్ట్, తొలి దశ ఉద్యమంలో ఉన్నాడు, పది దశ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తిని అరే ముసలి అంటే మేమేం చేసినామన్న అంటే, అన్న నేను జైలుకు పోయినా కానీ 100 కేసులు వేసుకున్నా కదా. నేను ఏ రాజకీయ పార్టీ ఎవరి కండవా కప్పుకోకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి పేద బిడ్డలకు మంచి చేస్తాడు అన్నమ్మా. ఆదిలాబాద్ తండాలల్లా లంబాడి బిడ్డలకు నీళ్ళు ఇచ్చినోడు. మాకు ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు అధ్యక్షుని చేయలే. మాకు ఏ రాజకీయ పార్టీలు, సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఏ ఒక్క రాజకీయ పార్టీ, ఆఖరికి వస్తే సిపిఐ కూడా చేయలేను. నన్ను రాష్ట్ర అధ్యక్షుడు చేసిండు, ప్రజలకు మంచి చేస్తాడు. అనేక విధమైన ఇవాళ అక్కడ పోతే గిరిజన ప్రాంతాల పైన అనేక మంచి పనులు చేస్తున్నాడు. తెలంగాణ ప్రాంతంలో కూడా చైత్ర విషయంలో కావచ్చు, లక్ష్మీబాయి విషయంలో కావచ్చు, లేకపోతే ఖమ్మం విషయంలో కావచ్చు, అనేక మందికి మంచి చేసిన వ్యక్తితో ఒక డిప్యూటీ సీఎం వ్యక్తిత్వ హరణం చేస్తే ఇది ఎంతవరకు న్యాయం అన్న? ఇది పద్ధత? నేను ఇప్పుడు అన్న ఒక్క నిమిషం, యాదగిరి గారు వయసులో పెద్దవారు, నీ సహనాన్ని కోల్పోయి ఏందిరా అరే చెక్కగాళ్ళు అంటారా? ఈ విధమైన మాటలు ఖండించడానికి పెట్టినటువంటి మీటింగ్ లో సైతం కూడా మీరు ఇలా వల్గర్ లాంగ్వేజ్ కూడా అంటే నేను ఏమంటున్నా, నువ్వు కొడితే నేను బాజాబ్తా చెప్తున్నా, మీ ఛానల్ అందరికీ చెప్తున్నా, నేను మంచి చెప్తున్నా. నువ్వు వచ్చి నన్ను కొడితే నా ఈపు నేను చూపియను, నాకు అవసరం లేదు. నేను కూడా మనిషినే, నేను కూడా తెలంగాణ బిడ్డని, నేను కూడా ఉప్పు కారం తిన్న వ్యక్తిని. అర్థమైందా? నువ్వు కొడితే ఒక్క నిమిషం ప్లీజ్, నువ్వు కొడితే నేను పడను. నేనేమంటున్నా,
ఇంతటితోని గౌరవ ప్రధానంగా ఎవరైతే ఉన్నారో, ఒక్క నిమిషం, నేను ఎప్పుడైనా మన జర్నలిస్టులను కానీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ క్యాంపస్ లో వాళ్ళని కూడా కాదనకుండా మిమ్మల్ని, మెయిన్ స్ట్రీమ్ కాదనకుండా మిమ్మల్ని నేను ఎందుకు దగ్గర చేసుకున్నా? నా బిడ్డలు, నా తోటి ఉద్యమంలో ఉన్నవాళ్ళు, మీరు ప్రజలకు గొంతుకలై ఉన్నోళ్ళు, అమ్మా ప్లీజ్, మీరు ప్రజలకు గొంతుకై ఉన్నోళ్ళు, మిమ్మల్ని నేను ఎప్పుడైనా మెయిన్ స్ట్రీమ్ కూడా పక్కన పెట్టి శాటిలైట్ ఛానల్ కూడా పక్కన పెట్టి మీతో ఎందుకు నడుస్తాను? ఎందుకంటే జనాలలో మీరు తీసుకుపోతారు.